చాలా ఎర్లీ మార్నింగ్ అండి. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. నేను చాలా ఎర్లీగానే వచ్చాను. కొద్దిగా పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల మీకు చూపించడానికి అవ్వలేదు. సో, ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది చూడండి. హే! హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ రావ్. మీరు చూస్తున్నారు ప్రతిక్షణ విత్ రావ్. సో, నిన్నొక వీడియో చేశాను కదా నేను. ఈవినింగ్ అనేది ఎలా ఉంటదనేది గూడా. సో, ఇదొక ప్లేసెస్ అనమాట. అంటే ఇది గూడా వన్ ఆఫ్ ద ప్లేస్. బట్ చాలా ప్లేసెస్ ఉంటాయి మా ఊర్లో. ఇది గూడా వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. సో, ఆల్మోస్ట్ నేను చాలా కథలంటే చాలా కథలు ఇక్కడ స్టోరీస్ రాసుకున్నాను. కొన్నేమో చిన్న చిన్న వీడియోస్ రూపంలోనో, లేదంటే షార్ట్ ఫిల్మ్ రూపంలోనో తీయడం జరిగింది. బట్ ఇంకా చాలా వీడియోస్ అనేది అలాగే ఉండిపోయినాయి నా మనసులో. అది ఎప్పటికైనా తీస్తాను. బయటకి తీసి నా వంతు నాకు నేను సాటిస్ఫాక్షన్ చేసేంత వరకు నేను తీస్తూనే ఉంటాను. సో, చూసారా ఎంత గ్రీనరీగా ఉందో, ఎంత గ్రీనరీ ఉందో పొగమంచు. అండ్ ఇది కనిపించే బ్యాక్ సైడ్ సో, ఇదంతా గూడా మా ఊరే అనమాట. కొద్దిగా పొలంలోకి అలా వస్తూ ఉంటే చాలా 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 బాగుంటదనమాట. సో, ఇదొక సైడు అండ్ తాటి చెట్ల మధ్య. సో, ఇదొక వే ఉంటది నడవటానికి భలే. ఇదొక చెరువు అనమాట. చెరువు గట్టు మీద పక్క నుంచి ఇలా పొలాలుండి చాలా చాలా అద్భుతంగా ఉంటది. ఇది గూడా ఒక రకమైన ఎంజాయ్‌మెంటే కదా! మన లైఫ్‌కి. సో, ప్రకృతి ఇస్తున్న అందం. ఈ ప్రకృతి అందాన్ని గూడా మనం ఆస్వాదించాలి. మన లైఫ్‌ని ఇంకొంచెం బెటర్‌గా చేసుకోవడానికి ప్రకృతి కొన్ని సార్లు మనకి ప్రసాదించే వరం అనమాట ఇదంతా గూడా. చాలా చాలా బావుంటది. సో, ఎళ్ళిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇంకొద్దిగా అటు దూరంగా వెళ్తే ఇంకా ఉంటాయన్నమాట. అది ఇంకా బావుంటాయి. అద్భుతంగా ఉంటాయి చూడ్డానికి. చెరువుకి మనం అటువైపుకి వెళ్ళాలి కొద్దిగా. అటువైపుకి వెళ్ళినప్పుడు అక్కడ గూడా పొలాలే ఉంటాయి. చాలా బావుంటాయి. అది గూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఇప్పుడు. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి గదా! అవన్నీ కుప్పలు. ఇంకా నూర్చడానికి కొన్ని నూర్చేసారు చాలా వరకు. అండ్ నూర్చడానికి ఇంకా చాలా వరకు ఉన్నాయన్నమాట. ఒక 25%, 30% వరకు ఇంకా ఉన్నాయి ఇటు సైడ్ అయితే. నిన్న సైడ్ ఇంకా చాలా ఎక్కువున్నాయి. సో, మీ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా! సో, వాటి దగ్గరికి వెళ్తే ఎంత బావుంటదంటే అంత బావుంటది. మంచు టైంలో. కాకపోతే కొద్దిగా కాలువ ఉండటం వల్ల మళ్ళీ అటువైపుకెళ్ళడానికి కొద్దిగా దూరం వెళ్ళాలి. సో, అందుకని నేను ట్రై చేస్తాను. బట్ సో, చూసారా బ్యాక్ సైడ్ సీనరీ ఎంత బాగుంది. కాలువ ప్లస్ ఏదైతే రోడ్డు ఉందో ఇవన్నీ కూడా వెహికల్స్ అండ్ పొలాలకు వెళ్ళడానికి యూస్ చేస్తారనమాట. చాలా చిన్న రోడ్ ఇది. బట్ ఈ రోడ్లోనే మా వాళ్ళు తోపు డ్రైవర్స్ ఉంటారనమాట. తోపులు అనమాట, మామూలు తోపులు కాదు. చాలా స్పీడ్గా చాలా మంచిగా డ్రైవ్ చేస్తారు. మీకు ఎలాగే ఘాట్ రోడ్లు అరకులు ఎలా చూస్తారో మాకు ఇవే పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు అనమాట. సో, ఓకే, జోక్ చేస్తున్నాను. సో, చూసారా ఎంత బాగుందో సీనరీ. ఎర్లీ మార్నింగ్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మీకు దొరుకుతుందా? ఈ టైం పీరియడ్‌లోనే దొరుకుతది. సో, డెఫినెట్‌గా మీరు కూడా మిస్ కాకుండా రండి ఈసారి మాత్రం. పండగ అద్దరు కొట్టేద్దాం. ఎంత అద్దరు కొడదామంటే అంత అద్దరు కొట్టేద్దాం. ఇదొక అద్భుతం అనమాట. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. బట్ తాటి బొత్త అనమాట. చాలా బాగుంటది. దాటడానికి ఎన్నో స్టోరీస్ ఇక్కడ గూడా. ఇక్కడొకటి అండ్ ఆ చెట్టు కింద నేను చాలా చాలా స్టోరీస్ గానీ ఇలాంటివి నేను చాలా రాశాను. సో, ఇలా నడిచి అటువైపుకి మనం వెళ్తూ ఉంటామనమాట. ఇది యూజ్ చేస్తారు. ఇది తాటి చెట్టు యొక్క బొత్త అనమాట. దీన్ని ఇలా యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్. సో, కాలువ చాలా ఫుల్‌గా ఉంది. చూడడానికి అసలు దిగి స్నానం చేయాలన్నంత ఇదిగా ఉందనమాట. అంత బాగుంది చూడడానికి. అండ్ ఇలాంటి ఏరియాస్ మీ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ టైంలో విజిట్ చేయడానికి బెస్ట్ టైం అనేది కూడా మీరు మెన్షన్ చేయండి డెఫినెట్‌గా. అండ్ ఇవన్నీ చూస్తే గనక ఇది ఒక కాలువ గట్టు. అండ్ దీని మీద మినుము మొక్కలేసారు అన్నీ గూడా. సో, చాలా చిన్నగానే ఉన్నాయి ఇంకా. ఆల్మోస్ట్ ఒక ఇంచు సైజ్ గూడా పెరగలేదు. ఇవి సంక్రాంతి టైంకి ఇంకొక 10 డేస్‌కి చాలా చాలా మంచిగా అయిపోతాయి. చూడడానికి ఇంకా చాలా బాగుంటది. సో, ఇలాంటి ప్లేసెస్ మీరు ఇంకా విజిట్ చేయాలనుకుంటే గనక మీ ఏరియాలో ఎంత బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయో మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. అందరూ వచ్చి దాన్ని విజిట్ అయ్యి మీరు పొందిన ఫీల్‌ని వాళ్ళు గూడా పొందుతూ ఉంటారనమాట. సో, ఇంకొక వైప్ అనేది నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. సో, ఇది కూడా ఒక వ్యూ అనమాట. సో, ఈ వ్యూ చాలా బాగుంది చూడడానికి. అండ్ చాలా 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 గ్రీనరీగా చాలా బాగుంది. సో, ఇలాంటి వ్యూస్ చాలా ఉంటాయండి. అన్ని విలేజెస్‌లో కూడా ఈ టైంలో ఇలాగే ఉంటది. అండ్ ఇదొచ్చేసరికి మనకి వరి మొక్కలు పెట్టడానికి దమ్ము అనేది చేస్తున్నారండి ట్రాక్టర్‌తో. చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడొచ్చు.
చాలా అంటే చాలా 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 బాగుందండి. అండ్ మీకెలా ఉందో కామెంట్ చేయండి. ఇదండి మా ఊరు సంగతులు. అండ్ ఎలా ఉందో అందరూ తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఒకటి ఉంటుంది కదండి, దాన్ని ఇలాగే పెట్టి ఒకటి కొట్టండి.